ఇక కర్ణాటకలోని విజయపుర ఎస్బీఐలో చోరీపై దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితులు మహారాష్ట్ర పారిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు ముసుగులు ధరించి వచ్చి తుపాకులు ఇతర ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి 21 కోట్ల రూపాయల విలువైన బంగారం నగదును దోచుకున్నారు. దోపిడీ సమయంలో బ్యాంక్ మేనేజర్ అలారం బెల్ ను నొక్కకుండా ఆయుధాలతో బెదిరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ భారీ చోరీకి సంబంధించి మరిన్ని వివరాలు రిత్విక్ అందిస్తారు. రిత్విక్, విజయ్ చంద్రిక కర్ణాటకలోని విజయపురలో భారీ బ్యాంకు దోపిడీ జరిగింది. ఎస్బీఐ బ్యాంక్ లోకి సైనిక దుస్తుల్లో చొరబడిన దుండగులు బ్యాంకు మేనేజర్ ని సిబ్బందిని బెదిరించి అక్కడున్న నగదు బంగారం దోచుకెళ్లారు. ప్రాథమికంగా దర్యాప్తు ప్రకారం కోటి రూపాయల నగదుతో పాటు కూడా బ్యాంక్ లాకర్లలో కస్టమర్లు పెట్టిన బంగారం మొత్తాన్ని కూడా తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రాథమికంగా ఇప్పటి వరకు విచారించిన మేరకు 20 కోట్ల పైగా కూడా దీని విలువ ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. అయితే పూర్తిగా కూడా బ్యాంక్ లాకర్లలో బంగారం ఎంత నిల్వ ఉంది ఏంటనేది పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతం అదేవిధంగా బ్యాంకు దోపిడీ జరిగిన తర్వాత వెంటనే కూడా బ్యాంకులో అలారం మోగించకుండా కూడా తుపాకులతో సైనిక దుస్తుల్లో ఉన్న దుండగులు తుపాకులతో బెదిరించారు. దోచుకు వెళ్ళిన తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు వారు ఏ మార్గంలో వెళ్లారు అనేది మొత్తం పరిశీలిస్తున్నారు. అయితే వారు మహారాష్ట్రకు పారిపోయి ఉంటారని చెప్పి భావిస్తున్నారు. మహారాష్ట్ర పోలీసులతో పాటు ఇటు కర్ణాటక పోలీసులు కూడా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బ్యాంకు వద్ద కూడా ఈ కస్టమర్లు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారు బంగారం లాకర్లలో బంగారం నగదు దాచిపెట్టుకుని అక్కడ పెట్టి ఉన్న బంగారం మొత్తం పోవడంతో ఎవరెవరు బంగారం పోయింది వారి వివరాలు తెలపాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా బ్యాంక్ మీద సిబ్బంది మీద ఒత్తిడి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఇటీవల బ్యాంక్ కర్ణాటకలో ఎక్కువగా కూడా బ్యాంకు దోపిడీలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో గడిచిన 6 నెలల్లో ఇది 3వ బ్యాంక్ రోబరీగా కూడా తెలుస్తుంది. భారీ ఎత్తున కూడా ఇంతటి భారీ ఎత్తున దోపిడీ జరగడంతో ఇటు కర్ణాటక పోలీసులు అటు మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమై కూడా దొంగలు వెళ్లిన మార్గాలను అయితే ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. వాళ్ళని పట్టుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్ యూ రిత్విక్.